హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాజశేఖర్ ఫ్రమ్ బెంగళూరు. సో ఈరోజు వచ్చేసి మనం మన కొత్త స్పీడ్ 400 పైన షార్ట్ రైడ్కి వెళ్తున్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది బైక్ పై వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఈరోజు మన రైడ్ వచ్చేసి బన్నెరగట్టకి వెళ్దామని ఫిక్స్ అయిపోయినా, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. సో మన ఈరోజు రైడ్ వచ్చేసి బన్నేరుగట్ట. సో నాకు 2-3 లోపు వెనక్కి రావాలి అని అంటే దగ్గర ఏదైనా ప్లేస్ ఉందంటే ఏవేమంత మంచి ప్లేసెస్ ఏం కనపడడం లేదు. నాకు ఎందుకు కొంచెం ఈరోజు నేచర్ అలాగే జూకి వెళ్ళాలని చెప్పేసి అనిపిస్తుంది. సో జూకి వెళ్ళేసి వద్దాం. సో వెళ్ళేసి ఒకవేళ వీలైతే సఫారీ తీసుకుంటా, సఫారీకి వెళ్ళేసి వద్దాం. ఈరోజు ఇంట్లో ఒక్కనే ఉన్న బోర్ కొడుతుంది అనమాట. సో మనకి ఎలక్ట్రానిక్ సిటీ సైడ్ నుంచి బన్నేరుగట్టకి వెళ్ళాలంటే మనకి 2 రూట్స్ ఉన్నాయి, 2-3 ఉన్నాయి. ఈ హొసర్ రోడ్ దగ్గర ఒకటి ఉంది, అండ్ అలాగే వచ్చేసి జింగ్లీ రోడ్ ఎలక్ట్రానిక్ సిటీ దాటిన తర్వాత చందాపూర్ సైడ్ అటు సైడ్ నుంచి ఒకటి ఉంది, అండ్ ఒకటి వచ్చేసి నైస్ రోడ్ పైన. సో నేను ఈ 2 రూట్లు అంటే హొసర్ రోడ్ దగ్గర ఉండేది అండ్ జిగిడి రోడ్ 2 చూసినా అనమాట. ఆ 2 రూట్లు చాలా వర్స్ట్ ఉంటాయి. ఇంత ముందుకు నేను పోయినప్పుడైతే చాలా ఫుల్ రోడ్ డ్యామేజ్ అయిపోయింది. రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఆ రోజు వచ్చేసి నైస్ రోడ్ పైన వచ్చిన అనమాట. బాగుంది, ఒక 30 రూపీస్ ఏమో అవుతుంది, పర్లేదు. బైక్కి టోల్ కట్టడం అదే ఫస్ట్ టైము. మీరు ఎప్పుడైనా బైక్ టోల్ కట్టడం చూసినారా లేదా చెప్పండి. ఈరోజు మనం మన బైక్కి టోల్ కట్టేసి వెళ్దాం. మామూలుగా టోల్ అంటే అన్నిటికీ కార్లకి, 4 వీలర్స్కి, యాక్చువల్లీ 4 వీలర్స్కి, లారీస్కి అది ఏదో దాటుకుంటుంది కదా. కానీ ఈరోజు వచ్చేసి ఈ నైస్ రోడ్లో 2 వీలర్ కానీ కట్టాలన్నమాట. దానికి మనం వచ్చేసి ఎగ్జిట్ బన్నేరుగట్ట దగ్గర తీసుకుంటాం కాబట్టి వాటిలో ఒక 25-30 రూపీస్ ఉండొచ్చు అని అనుకుంటున్నా. చూద్దాం. ఇంతకుముందుకు నేను వచ్చినప్పుడు అయితే 25-30 రూపీస్ తీసుకున్నారు. మరి ఇప్పుడు ఏమన్నా ప్రైస్ ఏమన్నా ఇంక్రీజ్ అయిందేమో తెలీదు. చూద్దాం. ఈరోజు బైక్ టోల్ కట్టేసి వెళ్దాం. మీరు ఎవరన్నా చూడని వాళ్ళంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసుకోండి. బైక్ కూడా టోల్ వచ్చేసింది ఫైనలీ. ఇది మన ఫస్ట్ పెయిడ్ టోల్ అనమాట బైక్కి. అది ఈ బైక్ పైన ఫస్ట్ పెయిడ్ టోల్. బన్నేరుగట్ట. నాయన ఎందుకురా గుద్దుతున్నావు వచ్చి. మీకు చూపిస్తూ ఉండండి ఈ బైక్కి మనం ఎంత టోల్ పే చేసినాం అనేది. మొత్తం పొడి చిల్లర ఇచ్చినాడు. ₹30 ఇక్కడ మెన్షన్ చేసినాడండి. సో మనది వచ్చేసి బన్నేరుగట్ట కాబట్టి మనం బన్నేరుగట్ట దగ్గర ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇది చూపించాలి. ఇది లేదంటే కన్నా మనకి మళ్ళీ ఫైన్ వేసే అవకాశం ఉందన్నమాట. ఇది జాగ్రత్తగా తీసి పెట్టుకుందాం.
మన బ్యూటీ చూడండి ఎంత బాగా కనపడుతుంది తెలుసా ఇది. నెక్స్ట్ వీక్ వచ్చేసి మనం ఒక లాంగ్ రైడ్ లాంటిది ఒకటి రాబోతుంది. నేను ఈ బైక్ వేసుకొని నేను మా ఊరికి వెళ్తున్నాను అనమాట. నైస్ రోడ్, బాగుంటుంది. ఒక 30 రూపీస్ పే చేసినా పర్లేదు, కానీ మనకి ట్రాఫిక్ ఉండదు, రోడ్డు నీట్గా ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ జిగిడి రోడ్లో కానీ ఓసా రోడ్ సైడ్ అటు సైడ్ రూట్ ఉంది, ఆ రూట్లో కానీ వెళ్ళామంటే కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అండ్ వచ్చేసి అలాగే రోడ్స్ సరిగా ఉండవు, జనాలు ఊరికి అడ్డం వస్తుంటారు. సో ఇది ఒక 30 రూపీస్ పైన పర్లేదు. మనం ఆల్మోస్ట్ బన్నేరుగట్ట జూ దగ్గర పోతాం, అటు కొంచెం లోపలికి వెళ్ళాలి. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అటు సైడ్ రూట్ బాగానే ఉంటుంది, ఈ టోల్ గేట్ ఎగ్జిట్ తీసుకున్న తర్వాత పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఇక్కడ ఓవర్ స్పీడ్ కానీ పోకూడదు, కెమెరాస్ ఉంటాయి. సో స్పీడ్ లిమిట్ వచ్చేసి 80 ఉంటుంది. మనం 80 క్రాస్ అయినామంటే కానీ అంతే, ఫైన్ పడిపోద్ది. సో అక్కడ మనం తీసుకున్న టికెట్ ఏదైతే ఉందో, టోల్ కట్టాం కదా, సో ఆ రిసిప్ట్ ఇక్కడ చూపించాలి. ఇది బన్నేరుగట్ట రోడ్ ఎగ్జిట్. థ్యాంక్ యూ. సో ఇది బన్నేరుగట్ట ఎగ్జిట్. మనం ఇంకా ఈ రోడ్డు పర్లేదు, బాగానే ఉంటుంది, మరి అంత వర్షం ఉండదు. కాస్త ముందరికి వెళ్ళామంటే కానీ మనకి బన్నేరుగట్ట జూ వస్తుంది. అప్పుడే బన్నేరుగట్టకు వచ్చేసాం అనమాట. సో యాక్చువల్లీ ఆ రూట్లో వస్తే ఇంకా హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది, 1 అవర్ అట్లా చూపిస్తుంది, ఎందుకంటే రోడ్లు అంత క్లీన్ ఉండవు. ఇక్కడ పర్లేదు, ఇది ఎక్స్ప్రెస్ వే కదా, వితిన్ ఒక 10 మినిట్స్లో వచ్చేసినాను నేను ఈ రూట్కి, 10 మినిట్స్ లోపే. సో ఇంతకుముందుకు ఇదే రూట్లోనే వచ్చినా అనమాట. ఆ రోజు జూకి వచ్చినప్పుడు, ఫస్ట్ టైం జూకి వచ్చినప్పుడు ఇదే రూట్లోనే వచ్చిన. 4 ఉంది ఇంకా ఇక్కడ నుంచి ప్రజెంట్, అక్కడ నుంచి అయితే ఒక 5 ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళాలి బన్నేరుగట్టకి. ఇది బన్నేరుగట్ట జూకి అనమాట, ఇది స్ట్రైట్. సో దానికన్నా ముందు మనం ఏదైనా తినాలి. బ్రేక్ఫాస్ట్ తినలేదు ఇంకా యాక్చువల్లీ, లేదంటే లోపలగానే ఉంటాయి స్టాల్స్, కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది. దీంతో కంపేర్ చేసుకుంటే అక్కడ 5-10 రూపాయలు ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇప్పుడు గ్యాస్ కూడా దొరకట్లేదు కాబట్టి ఇంకో 10 రూపాయలు ఎక్కువనే ఉంటుంది అక్కడ. చూద్దాం మరి. అండ్ ఇంకోటి నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం వచ్చినప్పుడు గమనించింది ఏంటంటే, ఇది అక్కిపిక్కి ఒకటి ఉంటుంది కదా హెయిర్ ఆయిల్, అవి ఎక్కువ కనపడతాయి ఇటు సైడ్. చూస్తుండండి, ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయి అవి, అక్కిపిక్కి హెయిర్ ఆయిల్ అని చెప్పేసి. అదే చూడండి, ఇక్కడ ఒకటి వచ్చిందా, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అక్కిపిక్కి హెయిర్ ఆయిల్. సో చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. అలా విగ్గులా లేదంటే కానీ రియల్ ఎరా తెలియదు మరి. ఇంకోటి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, చాలా ఉంటాయి ఇటు సైడ్ అక్కిపిక్కి ఎయిర్ అయితే. అది ఎంతవరకు ఎయిర్ వస్తుందో ఎంతవరకు లేదో తెలియదు, కానీ వాడిన వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే చెప్పండి మన కామెంట్లో. చాలా చాలా ఉంటాయి ఇక్కడ. చూడండి, ఇవన్నీ అవే అక్కిపిక్కి ఎయిర్ ఆయిల్, ఒరిజినల్ ఎయిర్ గ్రోత్ అంటారు. కానీ బన్నేరుగట్ట బయాలజికల్ పార్క్ బెంగళూరు. బైక్ పార్కింగ్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది, ముందర ఉంది.
ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ పార్కింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మనం ఎక్కడన్నా నీడ ఉన్న ప్లేస్లో పెడదాం మరి. నీడ 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 ఏడా ఇక్కడ పెట్టేద్దాం మరి బైక్. ఇక్కడ పెట్టేసినాం మన బైక్. చూద్దాం ఇంకా ఎంతసేపు పడుతుందో బన్నేరుకట్ట జూ విజిటింగ్ అనేది. సో ఇదే అన్నమాట బన్నేరుకట్ట పార్కింగ్ ఎంట్రన్స్. ఇక్కడ చాలా మంది ఫొటోస్ ఎక్కువ తీసుకుంటుంటారు ఎంట్రన్స్లో. సో ఇటు సైడ్ మొత్తం స్టాల్స్ ఉన్నాయన్నమాట. మీకు ఏదన్నా కావాలి తినడానికి అనుకుంటే ఇక్కడే తినేసుకోవాలి. కాస్త ముందర పోయిన తర్వాత మీకు ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది, అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. సో నేను వచ్చేసి ఏసీ సఫారీ తీసుకున్నా. ఏసీ సఫారీకి 740 రూపీస్ అయింది. 740. నా స్లాట్ వచ్చేసి 12:30 to 1:30. సో ఇప్పుడు వెయిటింగ్ ఉన్నా అనమాట.
సో ఫైనలీ బస్ సఫర్ అయిపోయింది. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇదే టికెట్తో మనం జూలోకి కానీ వెళ్ళొచ్చు అనమాట. ప్రస్తుతానికి అయితే ఎనర్జీ ఫుల్ డౌన్. ఏదన్నా తినేసి తాగేసి దాని తర్వాత కావాలంటే నేను జూలోకి వెళ్తాను. ఎందుకంటే మార్నింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేయలేదు. ఎండలు మాత్రం మండిపోతున్నాయి, బీభత్సంగా ఉన్నాయి. సీరియస్లీ ఆఫీస్లో ఉంటే కనపడడం లేదు, కానీ దూలో తీరిపోతుంది బయట ఈరోజు. చాలా అంటే చాలా కష్టంగా ఇలా ఉంటాయి. ఎక్కడ నీడ దొరికితే అక్కడ వెళ్ళి నిలబడాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, పర్లేదు. మనమేం రోజు బయటికి రాం కదా, ఎప్పుడు ఒకసారి, కాబట్టి కొన్నిసార్లు అడ్జస్ట్ అయిపోవాలా. ఈ ఎండలకి సత్యాలా ఉందాం భయో, అస్సలు అవట్లేదు. ఎండలు మాత్రం భారీగా ఉన్నాయి, కానీ జనాలు మాత్రం పిచ్చలు వస్తున్నారు. ఈ ఎండలు అనేది లేదు, ఏమనేది లేదు, వస్తూనే ఉన్నారు జనాలు మాత్రం. సో ఎవరైనా బన్నర్ఘట్ట జూకి వచ్చే వాళ్ళు ఉంటే ఒకసారి మీరు సఫారీ టికెట్ తీసుకున్నారంటే జూ కానీ ఫ్రీ అనమాట. ఫ్రీ ఎంట్రీ, సేమ్ అదే ప్రైస్లోనే ఇంక్లూడింగ్ జూ అని. బటర్ఫ్లై జూ ఒకటి ఉంది. సో దానికి మాత్రం సపరేట్ ఎక్స్ట్రా తీసుకోవాలి, 50 రూపీస్ ఏముంది. సో దానికి ఎక్స్ట్రా తీసుకున్నాలి. ఇది సఫారీ దానిలో అయితే నీకు జూ ఇంక్లూడింగ్ అనమాట. నువ్వు ఏసీ తీసుకున్నా, నాన్ ఏసీ తీసుకున్నా జూకి ఫ్రీ ఇంక్లూడింగ్ అది కానీ దానిలో. సో ఫైనలీ జూ విజిటింగ్ అయిపోయింది. ఇంకా ఇంటికి ఇంకైద్దాం మరంగా. Oh yeah, 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 oh yeah. Hey there, what you drinking? 2 shots, let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, and one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. Don't look at the past, no, we're not going that way. Oh, now make it last, make it last to the break of day. No matter what people say.